నిన్నటి వరకు తోడేళ్లు ప్రాణాలు తోడాయి. ఇప్పుడు నక్కలు పీక్కు తింటున్నాయి. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వరుస సంఘటనలివి. తోడేళ్ల భయం ఒక పక్క ఉండగానే మరో పక్క నక్కలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్కు క్రూర మృగాల భయం పట్టుకుంది. కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న తోడేళ్ల టెన్షన్ ఓ పక్కన ఉంటే, మరోవైపు నక్కలు ఓళ్ల మీద పడి మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి. అడవి నుంచి ఒక్కసారిగా బయటకొచ్చిన నక్కల గుంపు 12 మందిపై దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటన పిలిభిత్ జిల్లాలో చోటు చేసుకుంది. సుస్వర్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై నక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. వాటిని గమనించిన కొందరు వాటిని తరిమేందుకు వెళ్లారు. అయితే వారిపైన అవి దాడికి దిగాయి. కొందరు భయపడకుండా వాటిని వెంబడించారు. ఓ నక్కను చంపేశారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నక్కల రాకపై ఆరా తీశారు. వర్షాల వల్ల వాటి స్థావరాలు చెదిరిపోయాయి. దీంతో అవి బయటకొచ్చి భీభత్సం సృష్టిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోకి వస్తున్న అడవి జంతువుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పెద్ద పులి గ్రామాల్లో తిరుగుతూ భయపెట్టిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఆపరేషన్ భేడియా జరుగుతోంది. మనుషుల రక్తం రుచి మరిగిన తోడేళ్ల వేట కొనసాగుతోంది. పిలిభిత్కు పొరుగున ఉన్న బహ్రాయిచ్ జిల్లాలో మార్చి నుంచి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తోడేళ్ల దాడిలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. వారిలో 7 చిన్నారులే ఉన్నారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం 6 తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటివరకు 4 పట్టుకున్నారు. ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయంతోనూ వాటిని ట్రాక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తోడేళ్లు స్థావరాలు మారుస్తూ ఉండడంతో వాటిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో వాటిని గుర్తించడానికి అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.